అయోధ్యాకాండము 115వ సర్గము. భరతుడు నందిగ్రామమునకు చేరుట. అందు తల్లుల నుండి నియమించి ఆ సత్వ్రత నిష్ఠుడగు భరతుడు గురువగు వశిష్ఠునితో ఇట్లనెను. నేను నందిగ్రామమున నివసించినచో భరింపలేని దుఃఖమును తట్టుకొనగలనేమో. కనుక నేను వెళ్ళి అందు కాపురము ఉండెదను. మీరెల్లరూ నాకనుజ్ఞ నిండు. రాజు స్వర్గమునకు వెళ్ళెను. నా ఆచార్యుడైన రాముడు అడవులకు వెళ్ళెను. నేనచ్చట నుండి రామాగమనమునకు వేచి ఉండెదను. మహాత్మా, ఈ రాష్ట్రమునంతకు రాముడే రాజుసుమా. ఆ మాటను విని మంత్రులను గురువును శుభమైన ఆ మాటలను ఆదరించిన వారే, భరత, నీ మాట మెచ్చదగినది, మంచిదియు. నీ వంటి భ్రాతృభక్తి గలవాడును, గొప్ప యశస్సు గలవాడు, సజ్జనులచే పొగడబడిన కులమందు పుట్టినవాడు, నిజబంధువులను ఆదరించువాడు ఇట్లు చేసదనన్నచో, ఓ సార్థక జన్ముడా, ఎవ్వడు సమ్మతింపకుండును అని తన ఇష్టమును అనుసరించి మంత్రులు గురుడును చెప్పగా, భరతుడు సారథిని జూచి రథము సిద్ధము చేయుమా అనగా అతడట్లు సిద్ధము చేయగా తల్లులందరకు నమస్కరించి తన తమ్ముడు తనతో గూడరాగా ముందుగా గురుడు మొదలైన వారు నడవగా వ్యతతో గూడినవాడై తూర్పు ముఖముగా వెళ్ళెను. సైన్యము మంత్రులు వెంటనంటి రాగా తన తల మీద 2 పాదుకలను వెలియజేసి రాజపుత్రుడు నందిగ్రామమును చేరి మౌనులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని చూచి, మౌనీంద్ర, మాయన్న అస్కలితమైన ప్రేమతో రాజ్యమును నా యొద్ద ఇల్లడగా నుండెను. ఇవి రాజ్యము యొక్క యోగక్షేమములను వహింపును అని పలికి మంత్రులు మున్నగు వారిని చూచి, మాయన్న పాదుకలకు ఛత్రచామరముల పట్టుడు. ఇవియే చూడు ఇంకా రాజ్యభారమును వహించును. సాటిలేని దయతో మాయన్నగారు వీనిని నా యొద్ద న్యాసముగా నుంచిరి. భూపుత్రీనాథుడు తిరిగి వచ్చునంత దనుక వీనిని అత్యంతమైన భక్తితో రక్షించదను. రాముడు రాగానే రాజ్యముతో కూడా వీని నర్పించి అతనిని భజించి యపకీర్తిని పోగొట్టుకుని వాడను. ఆయనకు రాజ్యమునిచ్చుట అందరకు సంతోషము కలుగజేయును. అదియే నాకు కీర్తిని సమకూర్చును. మరియు నదియే నాకు రాజ్యము కంటే 4 మంచిది అని చెప్పుచు మునివేషముతోనున్న భరతుడు ఆ పాదుకలను 2 బంగారు సింహాసనమున నుంచి సంతోషముతో పట్టాభిషేకము చేసి వానికి ఏ దినమున జరిగిన రాజ్యకార్యములను ఆ దినముననే ముందుగా తెలుపుచు మనస్సునందు అన్న యొక్క రాకకై ఎదురుచూచుచు ప్రజలు సుఖపడినట్లుగా రాజ్యము చేయుచుండెను. అయోధ్యాకాండము 115వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.